బీహార్లో ఓటర్లు ఎన్డీఏకే పట్టం కట్టడంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? అసలు ఎన్డీఏ ముందున్న సవాళ్లు, కర్తవ్యాలు ఏంటి అన్న అంశాలపై పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ సాగుతోంది. ఎన్డీఏ మేనిఫెస్టోలో రాష్ట్ర యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య, ఏడాదికి 1,00,000 వరకు సంపాదించేలా 1 కోటి మంది మహిళల్ని లఖ్పతి దీదీలుగా మార్చే లక్ష్యాలు ఉన్నాయి. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సహాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్లోని పట్టణాల్లో నిరుద్యోగ రేటు 9.6% ఉన్నట్టు తేలింది. ఇవి ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో తేలిన లెక్కలు. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 4.3% మేర నిరుద్యోగం ఉందని ఇదే సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే, ఆ స్థాయిలో ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారని. బీహార్ జనాభాతో పోలిస్తే అక్కడ ఉన్న ఐటీఐల సంఖ్య చాలా తక్కువ. ప్రభుత్వ రంగంలో 150 వరకు, ప్రైవేట్తో కలిపితే 1350 వరకే ఐటీఐలు ఉన్నాయి. బీహార్లో కార్మికులపై ఎన్డీఏ నేతలు వరాలు కురిపించారు. వలసల్ని తగ్గించేందుకు 5 ఏళ్లలో 50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా పారిశ్రామిక హబ్బులు ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు కీలకం అవుతోంది. ఈ హామీ నెరవేరిస్తే రానున్న 5 ఏళ్లలో ఆ రాష్ట్రం ముఖచిత్రమే మారిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. బీహార్లో ఎన్డీఏ ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలంటే ఏటా 37,000 కోట్లు అవసరమవుతాయని ఓ అంచనా. అంటే అదనంగా ఇంత బడ్జెట్ను ప్రత్యేకంగా కేటాయించాల్సి వస్తుంది. ప్రస్తుతం పీఎం కిసాన్ కింద రైతులకు ఏడాదికి 6,000 ఇస్తుండగా దానికి మరో 3,000 కల్పిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఈ హామీ నెరవేర్చాలంటే అదనంగా ఏటా 22,000 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 125 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయడానికి ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోక తప్పదన్న చర్చ సాగుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పథకం అమలుకు ఏటా సుమారు 3,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.